తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో 2 రోజుల పాటు కొనసాగిన పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు రేవంత్. ఈ క్రమంలో బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అక్కడున్న రక్షణ భూములు బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడుతున్నా అందుకోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించండి కోరారు. జాతీయ సమైక్యత, గాంధీ విలువలకు సంకేతంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేయూతనందించాలని కోరారు. అంతకుముందు రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. విద్యారంగ అభివృద్ధికి కేంద్రం సాయం అవసరమని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ విషయంలో నష్టాలకు సంబంధించిన నివేదికను సమర్పించారు. తెలంగాణలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు కేటాయించాలని కోరారు సీఎం రేవంత్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో ఆయన నివాసంలో భేటీ అయి పలు విజ్ఞప్తులు చేశారు సీఎం. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం అనుమతులు పనుల వేగవంతంపై కేంద్ర మంత్రితో చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు 90% భూసేకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. వెంటనే ఫైనాన్షియల్ కేబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. నార్త్ ట్రిపులార్కు సమాంతరంగా సౌత్ ట్రిపులార్ పనులు చేపట్టాలని, అందుకుగాను వెంటనే అన్ని అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ను ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంతో అనుసంధానించి మన్ననూరు శ్రీశైలం రహదారి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉందని తెలిపారు. ఇందుకోసం 4 వరుసలు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు సీఎం. ఇక రావిర్యాల, ఆమన్గల్, మన్ననూరు, నాగుల వరుస గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అటు హైదరాబాద్, మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉన్నందున నూతన గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని గడ్కరీని కోరారు సీఎం. CRIF కింద 868 కోట్లతో పంపిన రహదారుల పనులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.